నమస్సర్వేభ్యః. సుశ్లోకః సంస్కృతశ్లోకః అనే శీర్షికన ఇప్పుడు మనం మరొక అందమైనటువంటి సంస్కృత శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం చూద్దాం. నహి జన్మని జ్యేష్ఠత్వం గుణ ఉచ్యతే, గుణాత్తు గురుత్వమాయాతి దుగ్ధం దధి ఘృతం యథా. దీని అర్థం తెలుసుకుందాం. నహి జన్మని జ్యేష్ఠత్వం, జన్మ అంటే పుట్టుక చేత, పుట్టుక యందు జ్యేష్ఠత్వం పెద్దరికము నా లేదు. అంటే ముందుగా పుట్టాడు కాబట్టి వాడి యొక్క గొప్పతనాన్ని అతని యొక్క వయసు బట్టి నిర్ణయించకూడదు. జ్యేష్ఠత్వం గుణ ఉచ్యతే, జ్యేష్ఠత్వం అంటే అతని యొక్క పెద్దరికం. గుణ ఉచ్యతే, గుణాన్ని బట్టి ఉచ్యతే చెప్పబడుచున్నది. గుణే ఉచ్యతే గుణ ఉచ్యతే, గుణే గుణమునందు ఉచ్యతే చెప్పబడుచున్నది. గుణే ఉచ్యతే అని ఉన్నప్పుడు గుణేలో ఏముంది కాబట్టి ఏచో అయవాయవ అనే సూత్రం చేత అయి వచ్చి గుణై ఉచ్యతే అని ఉంటుంది. లోపశాఖలు చేసినటువంటి సూత్రం చేత యకారం పోయి గుణ ఉచ్యతే అని ఉంటుంది. అంటే గుణమునందు చెప్పబడుచున్నది. అతని యొక్క గొప్పతనం గుణంలో ఉంటుంది తప్ప అతని యొక్క పుట్టుక చేత ఉండదు. ఇక్కడ గుణే ఉచ్యతే అన్నప్పుడు గుణై ఉచ్యతే అవుతుంది. లోపశాఖలు చేసిన సూత్రం చేత యా లోపించి గుణ ఉచిత అవుతుంది. ఇక్కడ మళ్ళీ గుణ ఉచిత అని ఉన్నప్పుడు గుణసంధి గుణోచితే అవ్వదు. ఎందుకు అవ్వదంటే పాణిని పూర్వోత్తర సిద్ధం అనేటువంటి ఒక నియమం పెట్టారు. వ్యాకరణ శాస్త్రం రెండు రకాలుగా ఉంటుంది, రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి 7 అధ్యాయాలు ఒక పాదం, అదటి మొదటి భాగం. తర్వాత 3 పాదాలు రెండో భాగం. ఆయన పూర్వోత్తర సిద్ధం అని ఒక నియమం చేశారు. పూర్వస్మిన్ శాస్త్రే కర్తవ్యే పరం శాస్త్రం అసిద్ధం శాత్. అంటే ముందు భాగంలో ఉండేటువంటి సూత్రాలని మనం ప్రవర్తింపజేస్తుంటే ఆ రెండో భాగంలో ఉండేటువంటి కార్యాలు అసిద్ధమవుతాయి. ఇప్పుడు గుణే ఉచ్యతే అన్నప్పుడు ఐ ఆదేశం వచ్చి గుణై ఉచ్యతే అవుతుంది. అప్పుడు లోపశాఖలు చేసేటువంటి సూత్రం చేత యకారం పోయి గుణ ఉచ్యతే అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ గుణసంధి చేయొచ్చు గుణ ఉచ్యతే అన్నప్పుడు. కానీ గుణసంధి చేయబోతుంటే ఆ లోపశాఖలు చేసే అనేటువంటి సూత్రం రెండో భాగంలో ఉంది కాబట్టి అది అసిద్ధం అవుతుంది. అంటే అది ప్రవర్తించదు కాబట్టి యకారం ఉంటుంది, అందువల్ల గుణం రాదు. ఇటువంటి గొప్ప నియమాన్ని పాణిని మనకి అందించారు. కాబట్టి పాణిని మహర్షి గురించి చెప్తూ ఒక ఆయన ఇలా అంటారు, ది గ్రేటెస్ట్ మాన్యుమెంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మానవ మేధస్సుకి పరాకాష్ఠ ఏంటంటే పాణిని మహర్షి యొక్క మేధస్సే. సరే, ఆ విషయాలు ఉంచుతాం. కాబట్టి గొప్పతనం అనేటువంటిది పుట్టుకను బట్టి కాదు, గుణాన్ని బట్టి ఉంటుంది. గుణాత్తు గురుత్వమాయాతి, గుణం వల్లే అతని గొప్పతనం వస్తుంది. గురుత్వం గొప్పతనము గుణాత్ గుణం వలన ఆయాతి వస్తుంది. ఎలాగంటే దుగ్ధం దధి ఘృతం యథా. దుగ్ధం అంటే పాలు, పాలు తర్వాత దధి పెరుగు వస్తుంది, ఆ పెరుగు నుంచి ఘృతం వస్తుంది. ఇక్కడ ముందు వచ్చినటువంటి పాల కంటే పెరుగు గొప్పది, పెరుగు కంటే నెయ్యి గొప్పది. కాబట్టి ఆ గుణం వల్ల వాటికి గొప్పతనం వచ్చింది తప్ప అది ముందేది వస్తే దానివల్ల గొప్పతనం రాలేదు. అందువల్ల మనిషి ఒక వ్యక్తి యొక్క వయసుకు విలువ ఇవ్వాలి, కానీ కేవలం వయసుకే విలువ ఇవ్వకూడదు. అతను చెప్పేటువంటి మాటలు గుణబద్ధంగా ఉన్నాయా, అది సక్రమంగా ఉన్నాయా లేదా అని ఆలోచించి దాన్ని బట్టి విలువ ఇవ్వాలి తప్ప కేవలం వయసుకే గౌరవం ఇవ్వకూడదు అని ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థం. కాబట్టి ఈ శ్లోకాన్ని మరోసారి చూద్దాం. నహి జన్మని జ్యేష్ఠత్వం
జ్యేష్ఠత్వం గుణ ఉచ్యతే గుణాత్తు గురుత్వమయాతి దుగ్ధం దధి ఘృతం యథా. నమస్కారः.